హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు. సమయంలో దేవుని వాక్యములో సామెతలు 14వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమని, యథార్థవంతుల గుడారము వర్ధిల్లు. దేవుని వాక్యంలో ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. ఒకడు భక్తిహీనుడు, రెండో వాడి యథార్థవంతుడు. భక్తిహీనుని యొక్క ఇల్లట నిర్మూలమైపోతుంది. యథార్థవంతుని యొక్క ఇల్లు లేక గుడారము వర్ధిల్లుతుంది. కాబట్టి మనం భక్తిహీనులుగా ఉండాలా, యథార్థవంతులుగా ఉండాలా అనేది మనపైనే ఆధారపడి ఉంది. మనం భక్తిహీనులుగా ఉంటే దాని ఫలితాలు చాలా ఘోరంగా ఉంటాయి. యథార్థవంతులుగా ఉంటే దానివల్ల కలిగే ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. భక్తిహీనుడైన లోతు యొక్క ఇల్లు నిర్మూలం అయిపోయింది. యథార్థవంతుడైనటువంటి అబ్రహాము యొక్క ఇల్లు వర్ధిల్లింది. అలాగే యథార్థవంతులు దేవుని వాక్యములు అనేక మంది ఉన్నారు, వారు వర్ధిల్లారు. భక్తిహీనులందరూ నిర్మూలమయ్యారు. అలాగున లోతు భక్తిహీనుడు నిర్మూలమయ్యాడు. అలాగే కయీను భక్తిహీనుడు నిర్మూలమయ్యాడు. యాషావు భక్తిహీనుడు నిర్మూలమయ్యాడు. అసలు మారుమనసు పొందడానికి అవకాశం ఇవ్వకపోయింది. అలాగే దేవుని వాక్యంలో మనం చూస్తుంటే అనేక మంది భక్తిహీనులు నిర్మూలమయ్యారు. అయితే యథార్థవంతులు నిలిచే ఉన్నారు. కాబట్టి యథార్థంగా ప్రవర్తించుట మనకు ఆశీర్వాదం. గ్రహిద్దాం, గుర్తిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవా, నీకు వందనాలు. చెప్పండి, ఈ మాటలు ప్రజల మధ్యలో వినేవారందరి దృష్టిలో ఆశీర్వాద కారణంగా చేయండి. నీ వాక్కు ముద్రించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ వాక్యము విలువైనది కాబట్టి ప్రజలకు గ్రహింపవుతామని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకున్నారు. ఆమేన్. దేవుని స్తుతించుడి. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.